హాయ్, చిన్న వీడియో చూడండి. అందరికీ నమస్తే. ఒక్కసారి ఈ రౌడీ ఏం మాట్లాడుతుందో విందాం. బాబు కేసీఆర్ గారి ఆడవాళ్ల దగ్గర నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ సముదాయం దగ్గర ఉండి మాట్లాడతాను. తెలంగాణ తీసుకొచ్చి వికారాబాద్ జిల్లా చేసి హలో పత్తిగింజ పావల, నిన్ను ఎక్కడున్నావని ఎవరు అడగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏం నీ అయ్య సొత్తు కాదు. ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలు తల్లి సోనియా గాంధీ ఇస్తే వచ్చిన ఈ తెలంగాణ ఏం నీ బాపు ఇంట్లో నుండి కట్టిందా? తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిండు. ఇంకా వీటి పేరు చెప్పుకొని కొన్ని వేల కోట్లు దోచుకతిన్నారు. ప్రజల వద్దకి పాలన అందియలే. నీలాగా ఎంతో మంది బానిసలను చేసింది. ఈనాడు ఆ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నారు. ఇది తెలుసుకొని మాట్లాడు. నోటికి వాగడం కాదు, ఎంత వస్తే అంత వాగడం కాదు. కొంచెం దిమాక్ పెట్టి ఆలోచించు. చూసారు కదా, ఈ బర్రెకు గడ్డి నేనే వేస్తామనుకున్నా. చెల్లి సూపర్ రా, నువ్వు చాలా బాగా చేసినావు. ఈ గడ్డి ఈ బర్రెకు, ఇది ముందే గౌడు బర్రె. ఇట్లాంటి బర్రెలు ఆ దొడ్లో ఇంకా చాలా ఉన్నాయి. ఆ బర్రెలకు అన్నిటికీ మనం గడ్డి వేయాలి ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు రావాలి చెల్లి, బయటకు రావాలి. ఇట్లాంటి బర్రెలకు గడ్డి వేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బర్రెలు నాన్ వెజ్కి అలవాటు పడ్డాయి. ఆ ఎంగిల్ మెతుకులకు చీకేసిన బొక్కలకు అలవాటు పడ్డాయి ఈ బర్రెలు. అందుకు గడ్డి లేక పిచ్చి పిచ్చి చేస్తుంటాయి ఇవి. కానీ మనం ఇట్లాంటి బర్రెలకు గడ్డి వేస్తేనే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చెల్లి సూపర్, చాలా బాగా చేసినావు. గడ్డి పచ్చి గడ్డి ఒట్టి గడ్డి కలిపి వేసినావు, చాలా సూపర్. కడుపు నిండి ఉంటుంది ఈ బర్రెకు. ఇట్లాంటి బర్రె ఇంకా చాలా ఉన్నాయి చెల్లి. పట్టుకరా, ఒక్కొక్క బర్రెను పట్టుకొచ్చి కడుపు నింపు ఇట్లాంటి గడ్డి వేసి. సూపర్ సూపర్ చెల్లి, థ్యాంక్ యూ రా. హ్యాట్సాప్ నీకు, హ్యాట్సాప్ హ్యాట్సాప్. థ్యాంక్ యూ.